ఈక్విడియస్ సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత 3-4 వారాలుగా ఏదైతే అన్సర్టనిటీ కొనసాగిందో ఈ వారం బుల్స్ క్లియర్లీ థమ్స్ అప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అవ్వకపోయినా కూడా ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఈ వారం రావటం చూసాం. సో ఆ క్యాండిల్ లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. ఈ వారం 24,039 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,000 లో రావటం చూసాం అండ్ హై 24,367 వెళ్ళటం చూసాం అండ్ క్లోజ్ 24,346 దగ్గర మనకు క్లోజ్ అవటం కనపడింది. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు 4 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత నెక్స్ట్ వీక్ ఒక బిగ్ మూవ్ కి ప్రిపేర్ అవుతుందా అని మనకి క్లియర్లీ ఇండికేషన్ ఇస్తుంది. సో ఈ వారం మనం చూస్తే కనుక రిలయన్స్ వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం ఫ్రైడే రోజు. మేబీ అదొక రీజన్ కావచ్చు. అండ్ దాని తర్వాత వీకెండ్ అంటే సాటర్డే రోజు ఏవైతే ఉందో లాట్ ఆఫ్ బ్యాంక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో స్టాక్స్ లైక్ HDFC, ICICI, యాక్సిస్, కోటక్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో వచ్చే వారం మనం మార్కెట్ చూస్తే కనుక ఒక బ్లాక్ బస్టర్ ర్యాలీ వస్తుందా అని మనకి అర్థమవుతుంది. రీజన్ ఎందుకు అంటే కనుక రిలయన్స్ క్లోజ్ టు 8% వెయిటేజ్ ఉంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంకింగ్ ఇప్పుడే అనుకున్న నేమ్స్ లో HDFC 11% వెయిటేజ్ ఉంది, ICICI 9%, అదేవిధంగా యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్ 2.6 to 3.5 వెయిటేజ్ ఉంది. సో ఓవరాల్ గా ఈ 5-6 స్టాక్స్ కలిపి అబౌట్ 34% ఆఫ్ ద వెయిటేజ్ ఉంది కాబట్టి ఒక హ్యూజ్ ర్యాలీ ఆర్ పెద్ద డిఫరెన్స్ చూపిస్తుంది అని మనకి నిఫ్టీ గానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ గానీ అని మనకు అర్థమవుతుంది. సో వచ్చే వారం 24,601 కి ప్రిపేర్ అయి ఉండాలి డెఫినెట్లీ మనం, ఎందుకంటే అప్ సైడ్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ హై 24,530 అండ్ మల్టీ వీక్ హై ఏదైతే ఉందో ఇన్ఫాక్ట్ ఏప్రిల్ హై 24,600 కూడా నెక్స్ట్ వీక్ వెళ్లే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో లోవర్ సైడ్ లో ఐ థింక్ ఒక బేస్ అయితే ఫామ్ అయిపోయింది. మేబీ 23,800 నుంచి బేస్ ఇప్పుడు 24,000 కి షిఫ్ట్ అవటం మనం చూస్తున్నాం. సో వారాంతరం చార్ట్ లో మనం చూస్తే కనుక 24,000 నుంచి 24,600 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అప్పర్ మూవ్ మనకి 25,000 ప్రిసైస్లీ 24,989 వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రేంజ్ వారాంతరం ఆర్ నెక్స్ట్ వీక్ కి మనం చూసుకుంటే కనుక 24,000 నుంచి 25,000 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఉంది. బికాస్ ఇన్ని బ్యాంక్స్ ఒకవేళ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి అనుకుంటే కనుక ఐ థింక్ ఒక హ్యూజ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ వారం స్టాక్స్ ఏవైతే పర్ఫార్మ్ చేసావో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ థింక్ సెక్టర్ వైజ్ మనం చూసుకుంటే కనుక ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ దే డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత ఐ థింక్ ఆటో నేమ్స్ కూడా ఒక మంచి ర్యాలీ అనేది ఈ వారం రావడం చూసాం. సో TCS, టెక్ మహీంద్రా, HCL టెక్ లాంటి స్టాక్ ఈ వారం ఆల్మోస్ట్ బిట్వీన్ 3 అండ్ ఇన్ఫాక్ట్ TCS అయితే 9.6% ర్యాలీ రావడం చూసాం. టెక్ మహీంద్రా 8% ఈ వారం పెరగటం చూసాం. ఐ థింక్ HCL టెక్ అబౌట్ 3.5% పెరిగింది. ఇప్పుడే అనుకున్న BFIC సెగ్మెంట్ లో బజాజ్ ఫైనాన్స్ 3.5%, కోటక్, ICICI బ్యాంక్ మోర్ దాన్ 3%. ఇక ఆటో నేమ్స్ కూడా సపోర్ట్ చేశాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో, ఐషర్ మోటార్ అండ్ M&M లాంటి స్టాక్ బిట్వీన్ 1.5 to 3% పెరగటం చూసాం. కొన్ని స్టాక్స్ ఏవైతే ఇండెక్స్ వెయిటేజ్ ఉన్నాయో SBI, రిలయన్స్ అండ్ టైటాన్ లాంటి స్టాక్స్ మోర్ దాన్ 1% పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్లి చూస్తే కనుక ఐ థింక్ గల్ఫ్ రిలేటెడ్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ మెటల్స్ అండ్ ఫార్మా అండ్ FMCG కొద్దిగా వీక్ గా ఈ వారం ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో L&T బిగ్గెస్ట్ లూజర్ 3% కట్ రావటం చూసాం. బజాజ్ ఫిన్సర్వ్ ఐ థింక్ సర్ప్రైజింగ్లీ BFSI సెగ్మెంట్ బాగా చేస్తున్నప్పటికీ ఈ స్టాక్ 3% కట్ రావటం చూసాం. ఇప్పుడే అనుకున్న మెటల్స్ లో టాటా స్టీల్, హిండాల్కో మోర్ దాన్ 2%, కన్స్యూమర్స్ స్టేబుల్స్ లో ఆర్ FMCG నేమ్స్ లో ట్రెంట్ గానీ, టాటా కన్స్యూమర్, నెస్లే ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యి. ఇప్పుడే అనుకున్న ఫార్మా కూడా కొంచెం డౌన్ సైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. స్టాక్స్ లైక్ సిప్లా గానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ కొద్దిగా సెలాఫ్ కి మనకి గురవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి ర్యాలీ అనేది మనకి ఈ వారం కనపడింది. ఇన్ఫాక్ట్ మల్టీ వీక్ హై ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది ఈ వారం. సో 57,600 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 57,200 ఒక లోవర్ ఫార్మేషన్ జరగటం చూసాం. దాని తర్వాత 58,596 హై ఫార్మ్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది 58,560 ఆ రేంజ్ లో. సో ఎప్పుడైతే ఇలాంటి బిగ్ మూవ్స్ వస్తాయో ఇందాకే మనం అనుకున్నాం టుమారో ఈజ్ ఎ బ్యాంకింగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ విత్ హ్యూజ్ వెయిటేజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి కాబట్టి మండే ఒక బ్లాక్ బస్టర్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కనుక మల్టీ మంత్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మార్చ్ హైస్ 60,177 ఈ వారం మనం 58,600 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అంటే ఇంకొక 1,700 పాయింట్స్ ఉంది. సో ఆ 1,700 పాయింట్స్ కూడా నెక్స్ట్ వీక్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ చాలా చాలా సిగ్నిఫికెంట్ గా సపోర్ట్
సపోర్ట్ పాయింట్స్ మనకి అప్ మూవ్ రావటం చేసాం. ఇంతకు ముందు మనం 56,500 అనుకున్న బ్యాంక్ నిఫ్టీ మేజర్ సపోర్ట్ పాయింట్ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 57,500 ఇప్పుడు ఒక హ్యూజ్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అబరేషన్స్ తప్ప మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా క్లోజింగ్ బేసిస్ లో చూసినా కూడా ఐ థింక్ 57,500 చాలా కీ సపోర్ట్ పాయింట్ గా వ్యవహరించింది. అండ్ అదే నెక్స్ట్ వీక్ కూడా బ్యాంక్ నిఫ్టీలో 57,500 లోవర్ సైడ్ అనుకోవచ్చు అండ్ 60,200 అనేది అప్పర్ సైడ్ అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఫిబ్రవరి హై 61,678 మేబీ నిఫ్టీ కన్నా ముందే క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే కనుక ఇట్ హాస్ టు క్రాస్ అట్లీస్ట్ 26,325 అంటే ఇంకొక 2,000 పాయింట్స్ మోర్ దాన్ 10% పెరగాలి. వెరస్ బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ జస్ట్ అబౌట్ 5% ఆర్ 7% లోనే ఉంది కాబట్టి ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ముందు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ వారంలో మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి ఐ థింక్ అగైన్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనొచ్చు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఫెడరల్ బ్యాంక్ 5.5% గెయిన్ తోటి బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం. ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే కోటక్ ఐసిఐసిఐ మోర్ దాన్ 3%. అదేవిధంగా కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పిఎన్బి గ్రీన్ లో మనకి ట్రేడ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ టాప్ లూజర్స్ కూడా ఉన్నాయి. సో 3.9% లాస్ తోటి EU బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బిట్వీన్ 1.5 to 3% కట్ రావటం చూసాం. అదేవిధంగా హైయెస్ట్ వెయిటేజ్ అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐ థింక్ కొద్దిగా స్వల్పంగా నెగటివ్ గా ఈ వారం క్లోజ్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ గెయినర్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్, ఏబీబీ, టీసీ, అఫ్ కోర్స్ ఎస్బీఐ కార్డ్, బిహెచ్ఎల్, డిక్సన్, డివిస్ ఇవన్నీ కూడా 6 to 20% పైన ఈ వారం పెరగటం చూసాం. అదేవిధంగా టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక పతాంజలి ఐ థింక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఉంది వార్త రావడం తోటి స్టాక్ 18% కట్ రావటం చూసాం. ఆర్ లార్జ్ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతున్నాడని వార్త కూడా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ వచ్చి నథింగ్ యాజ్ అన్యూజువల్ అయింది అని చెప్పినప్పటికీ స్టాక్ 18% కట్ రావటం చూసాం. ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ వారం 11% కట్ రావటం చూసాం. అదేవిధంగా పవర్ రిలేటెడ్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ జీబీటీఎన్డి గానీ బిఎస్సి లాంటి స్టాక్స్ మోర్ దాన్ 6% కరెక్ట్ అవటం చూసాం. అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన టాటా ఎలక్సీ, డెలివరీ లాంటి స్టాక్స్ 5% వరకు కూడా క్రాక్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ లోకి జస్ట్ డయల్ 36% ఈ వారం పెరగటం చూసాం. అదేవిధంగా ల్యాండ్ మార్క్ అబౌట్ 24%, ఎలక్ట్రోలెక్స్ అబౌట్ 20% పెరగటం చూసాం. అదేవిధంగా జిఎన్ఏ యాక్సిల్ అబౌట్ 19%. అదేవిధంగా స్టాక్స్ లైక్ హెస్టర్ బయో 15% అప్ మూవ్ రావటం చూసాం. శారదా ఎనర్జీ 14%. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రిజల్ట్స్ రియాక్షన్స్ అనుకోవచ్చు. ఇక నెగటివ్ లో కూడా లాట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఐ థింక్ లెస్ నోన్ నేమ్స్ బట్ స్టిల్ జిఎస్ఎల్యుఎస్ అబౌట్ 30% క్రాక్ రావటం చూసాం. బజాజ్ కన్స్యూమర్ అబౌట్ 21% కట్ రావటం చూసాం. ఎస్&ఎస్ పవర్ 13% వీక్ అవటం చూసాం. అదేవిధంగా సిఈ వాటర్ గానీ, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎఫ్&ఓ నేమ్ స్పార్క్ 11%, ఫార్మా నేమ్ ఇది ఆల్మోస్ట్ అదొక 11% కట్ రావటం చూసాం. వెస్ట్ లైఫ్ అబౌట్ 9% కూడా కట్ రావటం చూసాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.